హాయ్ అండి, సంపూర్ణ వాక్స్కి స్వాగతం. ఇదిగోండి, ఈవేళ బెండకాయ కూర చేస్తున్నానండి. బెండకాయ కూరను చేసేటప్పుడు ముందు బెండకాయలు కడిగి తుడుచుకోవాలండి. కడిగి తుడుచుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇలా కొంచెము పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇవి చిన్నపిల్లలు, పళ్ళు లేని వాళ్ళు, ముసలి వాళ్ళు తినేటువంటి కూర చేస్తున్నానండి ఈరోజు. స్టవ్ వెలిగించి బండి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నామండి. ఒక 2 స్పూన్లు వేసుకోండి ఆయిల్. ఇదిగోండి, ఆయిల్ కాగిపోయింది. కొన్ని జీలకర్ర, ఆవాలు వేసానండి. ఇదిగోండి, ఆవాలు జీలకర్ర వేగిపోయింది. ఇప్పుడు బెండకాయలు వేసుకుంటున్నానండి. పచ్చెనపప్పు, మినపప్పు ఎందుకు వేయలేదంటే ఆ ముసలి వాళ్ళు నమ్మలేరు కదండి, అందుకని వేయలేదు. చిన్నపిల్లలు కూడా తినలేరు కదా, అందుకని వేయలేదు. ఇప్పుడు ఇవి వేయించుకోవాలి. ఇది సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. కొంచెం పసుపు, తగినంత కారం వేసుకోవాలండి. అంటే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు కదా, లైట్గా వేసుకోండి ఉప్పు, కారం. కొంచెము ఉప్పు వేసుకొని కొంచెము కలపండి. బాగా కలిపేసేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. ఇదిగోండి, ఇది ఒట్టి నూనెలోనూ వేగితే బాగా కరకర అవుతుంది, అందుకని కొంచెంగా నీళ్ళు పోసుకోండి. ఆ నీళ్ళు ఎందుకంటే కొంచెము ముక్క మెత్తబడటానికి పోసానండి. ముక్క మెత్తబడి చూడండి. బెండకాయ ముక్క ఇది జిగట కూడా లేకుండా వచ్చేసింది. పెద్ద పెద్ద ముక్కలు ఎందుకు కోసానంటే జిగట రాకుండా ఉండడానికి కోసాను. చిన్న ముక్కలైతే బాగా జిగట వస్తుందండి, అందుకని ఇలా కోసాను. ఇదిగోండి, సింపుల్ అండి. ఇందులో మసాలా కానీ ఏమీ లేదండి. ఉప్పు, పసుపు, కారము, ఆవాలు, జీలకర్ర ఇంతవరకు వేసేసి చేసేస్తే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కానీ బాగా ఇష్టంగా తింటారండి. ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.